రంగారెడ్డి జిల్లా షాబాద్కు చెందిన పోక్సో నిందితుడు రాజ్ కుమార్ విషయం అయితే తెలిసిందే. 6 మర్డర్లు చేయడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా వాళ్ళ భార్యని, 2 పిల్లల్ని, కేసు పెట్టిన బాధితురాలు తల్లి, అలానే నానమ్మని కూడా 6 హత్యలు చేసి పరారీ అయ్యి నేను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి అలా సెల్ఫ్గా చనిపోవడం కరెక్ట్ అంటారా, లేదా ఏదైనా శిక్ష పడి ఉంటే బాగుండేది అంటారా అతను? శిక్ష పడుంటే బాగుండేది. ఎందుకనండి? ఏంటిది, ఏం కథ, ఏం జరిగిందో తెలియదు కదా వాళ్ళకి. అంటే ఆ హత్యలు చేసే కన్నా ముందు ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది కదా. ఆ సెల్ఫీ వీడియోలో నేను చేయాలి ఖచ్చితంగా, వాళ్ళని చంపేయాలని ఫిక్స్ అయిపోయాను, ఆ అమ్మాయి నన్ను చాలా టార్చర్ చేసింది అండ్ నా ఫ్యామిలీ దీంట్లో ప్రమేయం ఏమీ లేదు, బట్ నా ఫ్యామిలీని మొత్తం కూడా అనాథ శవాల్లాగా కాల్ చేసేయండి అని చెప్పేసి కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇవంతా ఎందుకంటారు అసలు ఆయన? సో అంటే ఎమర్జెన్సీ బెయిల్ పైన బయటికి రావడమే ఇలా చేయడం జరిగింది కదా. మరి ఇది ఇలా ఎమర్జెన్సీ బెయిల్ మీద రావడం అనేది కరెక్టే అంటారా? అది అంతా మనకంతా దాని గురించి అంతా తెలియదు కదా. దాని గురించి కోణంగా ఆలోచిస్తే తెలుస్తుంది. 6 హత్యలు అనేవి మీకు ఎలా అనిపించింది సార్ అసలు? కరెక్ట్ కాదు అంత హత్య చేయడం అయితే. 6 హత్యల తర్వాత మళ్ళీ ఆయన ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏదో ఉంటుంది లిటికేషన్ అయితే, అంతే తెలియదు దాని గురించి. దాన్ని 2 విధాలుగా అంటున్నారు కదా, హత్య చేసి పాడేశారు అక్కడ అని చెప్పేసి, ఇంకొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అని. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? హత్య అంటారా, ఆత్మహత్య అంటారా? ఆయన అయితే ఆత్మహత్యని చేసుకున్నాడు.